హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫీజ్ రీయింబర్స్మెంట్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. చాలామంది కామెంట్ చేశారు, కొందరికైతే రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా కొన్ని కామెంట్స్కి అలాగే కొందరికి ఉన్న డౌట్స్కి అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమంది స్టూడెంట్స్కి ఈ డౌట్స్ క్లియర్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనకి 5 స్టెప్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. అలాగే అకౌంట్ డీటెయిల్స్ లాగిన్లో కూడా చూపించట్లేదని కూడా చెప్తున్నారు కదా. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎస్సీ స్టూడెంట్స్కి ఏ అకౌంట్లో పడతాయని కూడా చాలామంది అడుగుతున్నారు. ఎస్సీ స్టూడెంట్స్కి స్టూడెంట్ అకౌంట్లో పడతాయండి. స్టూడెంట్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉంటే సరిపోతుంది. వాళ్ళు లాగిన్లో ఎటువంటి అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయకపోయినా కూడా ప్రాబ్లం లేదు. అలాగే మీ అకౌంట్ డీటెయిల్స్ మీ లాగిన్లో చూపించకపోయినా కూడా ప్రాబ్లం లేదు. మీరు అకౌంట్ డీటెయిల్స్ సచివాలయంలో ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా 60% అమౌంట్ అనేది వేస్తారు కాబట్టి ఎన్పిసిఐ పద్ధతిలో మీకు అంటే డీబీటీ పద్ధతిలో ఈ అమౌంట్ రిలీజ్ చేస్తారు కాబట్టి మీరు అకౌంట్ డీటెయిల్స్ చూపించినా చూపించకపోయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు. స్టూడెంట్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది యాక్టివ్లో ఉందా లేదనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, అది చూసుకొని ఆ విధంగా చెక్ చేసుకోండి. అలాగే జాయింట్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ ఉండాలి అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి జాయింట్ అకౌంట్కి ఎన్పిసిఐ అనేది లింక్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. సో అలా చేయరు కూడా. మీరు సపరేట్ అకౌంట్లకి ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకోవచ్చు కానీ ఈ జాయింట్ అకౌంట్కి అయితే అవసరం లేదండి. జస్ట్ మీ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసింది ఉంటుంది కదా, అది సచివాలయంలో ఇస్తే సరిపోతుంది. అలాగే జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి సచివాలయంలో ఇచ్చాం కానీ మాకు అకౌంట్ డీటెయిల్స్ లాగిన్లో చూపించట్లేదు. 5 స్టెప్ వెరిఫికేషన్కి ముందు అయితే చూపించేవి, 5 స్టెప్ వెరిఫికేషన్ తర్వాత చూపించట్లేదు లాగిన్లో అని అంటున్నారు. ఫ్రెండ్స్, మీరు డీటెయిల్స్ ఇచ్చేశారు కాబట్టి అక్కడ మీకు లాగిన్లో చూపించకపోయినా ప్రాబ్లం లేదు. సో మీకే కాదు చాలామంది స్టూడెంట్స్కి ఇలా చూపించట్లేదు. సో అది ప్రాబ్లం ఏమీ కాదు. మీరు సచివాలయంలో కరెక్ట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారా లేదనేది చెక్ చేసుకోండి. చాలామందికి మదర్ అకౌంట్ డీటెయిల్స్ చూపిస్తున్నాయి మాకు లాగిన్లో అని అంటున్నారు. అటువంటి వారందరూ కూడా సచివాలయంలో జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి వెల్ఫేర్ సార్ లాగిన్లో 2024-25కి సంబంధించి జాయింట్ అకౌంట్ ఎంట్రీ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. దీనికి సంబంధించి నేను వీడియో కూడా ఆల్రెడీ చేశాను. సో మీరు ఆ లాగిన్లో అయితే ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయించుకోండి. ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటే అవి కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ అనేది వాళ్ళు చేసేస్తారు. కాబట్టి మీకు ఆల్రెడీ జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటే మరి అవసరం లేదు. ఒకవేళ ఎవరికైనా మీ లాగిన్లో మదర్ అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తే ఇంతకుముందు ఇవ్వని వారందరికీ కూడా ఇప్పుడు మనకి కొత్తగా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు కాబట్టి జాయింట్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయించుకోవడం కోసం అటువంటి వారందరూ కూడా ఎంటర్ అయితే చేయించుకోండి. అలాగే అదర్ స్టేట్ స్టూడెంట్స్కి చాలామందికి ఆప్షన్ ఇంకా రాలేదని కొంతమంది అంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ మాత్రం టీఎస్ స్టూడెంట్స్కి రెన్యువల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది అని కొంతమంది కామెంట్ చేశారు. సో మరి ఎక్కడ వచ్చింది అంటే జ్ఞానభూమి V2 లాగిన్లో అయితే వచ్చిందంట. సో అదైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది వీడియో చేయండి, ప్రాసెస్ చేయండి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అలాగే మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అని అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవడమే. అక్కడ స్టెప్ బై స్టెప్ అడిగినవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసేయడమే. సో మరి నాకు ఎవరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ లేరు. ఒకవేళ మీకు ఆ ప్రాసెస్ చేయాలి అంటే ఎవరైనా అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే కామెంట్ అయితే చేయండి. వాళ్ళు లాగిన్ ద్వారా నేను ఎలా చేయాలో చెప్తాను. ఇన్స్టాగ్రామ్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి MRS తెలుగు ఛానల్ అని మీరు సెట్ చేయండి. ఇప్పుడు ఛానల్ ప్రొఫైలే అక్కడ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా కనిపిస్తుంది మీకు. సో మరి ఈ విధంగా అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోండి. ఆప్షన్ అయితే వచ్చిందంట. కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు కామెంట్ అయితే చేశారు. అలాగే చాలామంది స్టూడెంట్స్ పెండింగ్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందా, మేము రిలీవ్ అయిపోయాము, మా స్టడీ కంప్లీట్ అయిపోయిందని అంటున్నారు. సో మీకు పెండింగ్ అమౌంట్ అయితే వేస్తారండి. ఎప్పుడు వేస్తారనేది ఇంకా చెప్పలేదు కానీ విడతల వారీగా వేస్తామని చెప్పారు. అది మీ అకౌంట్లోనే క్రెడిట్ అయ్యేలా గవర్నమెంట్ అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే పెండింగ్ అమౌంట్ కోసం ఏదైనా బయోమెట్రిక్ వేయాలని చాలామంది అడుగుతున్నారు. ఎవరు వేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా ఆప్షన్ వస్తే నేను అప్పుడు వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి మీరు రిలీవ్ అయిపోయిన వాళ్ళు ఏమీ చేయాల్సిన అవసరం లేదు.
లేదు. మీ స్టేటస్లో ఎలిజిబుల్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఏమీ పెండింగ్ లేకుండా ఉంటే సరిపోతుంది. అలాగే మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం లాస్ట్ డేట్ ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేకించి లాస్ట్ డేట్ అయితే ఏమీ లేదండి. మీరు అమౌంట్ రిలీజ్ చేసేలోపు ఈ 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో అలాగే మీ లాగిన్లో ఓటీఏ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఓటీఏ చాలామంది పెండింగ్ అని చూపిస్తుంది కదా, అది ఎలా అవుతుందని చాలామంది అడుగుతున్నారు. సో అది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుందండి. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ కాలేజ్లో ప్రిన్సిపల్ సార్ సైన్ చేసేస్తే, అలాగే మీరు కూడా తంబు వేసేస్తే, అలాగే సచివాలయంలో 5 స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఓటీఏ కూడా కంప్లీట్ అని వచ్చేస్తుంది. సో ఓటీఏ పెండింగ్ ఉన్న వాళ్ళు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కంప్లీట్ అయితే అవుతుంది. ఇంకా చాలామంది 5 స్టెప్ వెరిఫికేషన్ కోసం నేమ్స్ అయితే మాకు రాలేదు అని అడుగుతున్నారు. మీ కాలేజీలో ప్రాసెస్ లేట్ అయితే ఇక్కడికి నేమ్స్ అనేవి లేట్గా వస్తాయండి. మరి మనకి లేట్గా వస్తే ఏమైనా ప్రాబ్లమ్ అంటే ఏం ప్రాబ్లం లేదు. మనకి అమౌంట్ రిలీజ్ చేసేలోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వాలి కాబట్టి మీ కాలేజీలో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేమ్స్ అయితే వస్తాయి. చాలామంది నేమ్స్ డైలీ యాడ్ అవుతూ ఉన్నాయి సచివాలయంలో. నిన్న కొంతమందికి నేమ్స్ యాడ్ అయ్యాయి, అలాగే ఈరోజు కొంతమంది నేమ్స్ యాడ్ అయ్యాయి. అంటే కాలేజ్లో ఒక్కొక్క కాలేజ్ నుంచి ఒక్కొక్కరు ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంటే వాళ్ళ యొక్క సచివాలయంకి అయితే నేమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. సో మరి మనం ఎలా తెలుసుకోవాలి అంటే మీ సచివాలయం వెల్ఫేర్ సార్కి మీరు కాల్ చేయండి, లేదంటే సారే మీకు కాల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని రావాలని చెప్తారు. ఆ డాక్యుమెంట్స్ అనేవి స్టూడెంటే అవసరం లేదు, ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా కానీ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది. సో మరి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఆల్రెడీ నేను చెప్పాను. అలాగే సచివాలయం వెల్ఫేర్ సారు లేదా మేడం కాల్ చేసినప్పుడు కూడా ఏమేమి తీసుకురావాలో అన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అలాగే 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి స్టేటస్లో అయితే ఎలిజిబుల్ అని వస్తుంది. కాబట్టి స్టేటస్లో పెండింగ్ అని ఉంటే మీకు 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదని అర్థం. ఒకవేళ ఎలిజిబుల్ అని ఉంటే 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. సో మరి మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయగానే స్టేటస్ మారిపోతుందా అంటే కొంచెం టైం తీసుకోవచ్చు, కొందరికి వెంటనే స్టేటస్ మారిపోవచ్చు. సో మరి మనకి 1 or 2 days తర్వాత కూడా ఇంకా పెండింగ్ అని చూపిస్తే మాత్రం ఒకసారి మీ సార్కి అయితే కాల్ చేసి పెండింగ్ ఉందని మళ్ళీ ఫోన్ చేసి చెప్పండి. అలాగే మనకి 5 స్టెప్ వెరిఫికేషన్కి ప్రస్తుతానికి లాస్ట్ డేట్ ఏమీ లేదండి. అలా నేమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి, ఇలా మనకి సారు వెరిఫికేషన్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతానికి లాస్ట్ డేట్ లేదు. మీకు గవర్నమెంట్ అమౌంట్ రిలీజ్ చేసేలోపు మాత్రం మీరు ఇది క్లియర్ చేసుకోవాలి. వీలైనంత తొందరగా చేసుకుంటే మీకే మంచిది. అలాగే కొంతమంది జాయింట్ అకౌంట్కి ఏటీఎం కార్డు ఉంది, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతున్నారు. సో ఏం ప్రాబ్లం లేదండి. ఇంతకుముందు గవర్నమెంట్ అయితే ఏటీఎం కార్డు అవేమీ ఉండకూడదని చెప్పారు. ప్రస్తుతానికైతే ఈ గవర్నమెంట్ ఏమీ చెప్పలేదు కాబట్టి ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.